నిర్గమకాండము గ్రంథము ఉపోద్ఘాతము. నిర్గమకాండము గ్రంథము క్రీస్తు పూర్వము 1450 సంవత్సరాలప్పుడు మోషే వ్రాశాడు. నిర్గమకాండము ఎక్సడస్ అనేటువంటి గ్రీకు పదంతో పిలువబడుతుంది. ఎక్సడస్ అనగా డిపార్చర్ ఆర్ గోయింగ్ అవుట్, బయటకు వెడలుట. హెబ్రీ భాషలో షిమ్మోత్ అని పిలిచారు. షిమ్మోత్, డిపార్చర్, గోయింగ్ అవుట్. తెలుగులో నిర్గమము అన్నారు. వెడలుట అనర్థం. నిర్గమము. ఈ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మోషే రాసిన పంచకాండాల్లో మొదటి రచన. నిర్గమకాండం రాసిన తరువాతనే ఆదికాండం రాశాడు. మొదట వ్రాసినది నిర్గమకాండం. నిర్గమకాండం తర్వాత ఆదికాండం రాశాడు. నిర్గమకాండము సీనాయి పర్వతం దగ్గర 11 మాసాలు వాళ్ళు నివాసం చేశారు. ఇజ్రాయేలు చరిత్రలో ప్రధాన ఘట్టం సీనాయి పర్వతము మీద దేవుడు దిగివచ్చి వారిని కలుసుకొని ధర్మశాస్త్రాన్ని మోషేకి అనుగ్రహించటం. కనుక ఈ నిర్గమకాండం యొక్క 40 అధ్యాయాల వివరణలో ఇది ప్రధాన ఘట్టం. సెంట్రల్ థీమ్, లా గివెన్ అన్టు మోసెస్. నిర్గమకాండము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2వ పుస్తకం. దీనిలో 40 అధ్యాయాలు ఉన్నాయి. 1213 వచనాలు. 1213 వచనాలు మరియు 32,692 పదములు. 32,692 పదములు. దీనిలో చరిత్ర వచనాలు 1089, నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు కలిగిన వచనాలు 129, 827 ఆజ్ఞలు, 28 వాగ్దానాలు, మోషే చేసిన 42 మిరాకిల్స్లో 35 మిరాకిల్స్ ఇందులోనే మనకు కనిపిస్తాయి. ఈ నిర్గమకాండము గ్రంథము మనకు ఇశ్రాయేలీయులలో మొదటి తరం యాకోబు యొక్క సంతానం. యాకోబు యొక్క సంతానం అందరూ కూడా ఆ జనరేషన్ వారంతా చనిపోయిన తరువాత ఇశ్రాయేలు జనాంగం విస్తరించటం ప్రారంభించింది. ఆదికాండము గ్రంథము 15వ అధ్యాయము ప్రకారం దేవుడు అబ్రహామునకు తెలియచేసిన రీతిగా 400 సంవత్సరాలు, దీనినే 430 సంవత్సరాలని స్టెఫెన్ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో చెప్పాడు. అనగా అబ్రహాము పిలువబడినప్పుడు హారానులో 75 ఏండ్లవాడు. అప్పటి నుండి మోషే అహరోనులు ఫరో ఎదుట నిలిచినప్పుడు మోషే 80 ఏండ్లవాడు. అప్పటి వరకు 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాల చరిత్ర తరువాత వారు దాస్యమనేటువంటి కాడి నుండి
విమోచించబడటానికి విమోచకుడుగా, రక్షకుడుగా మోషేను దేవుడు ఏర్పరచుకొని మోషే ద్వారా వారిని ఐగుప్తు నుంచి విమోచించి తీసుకొచ్చాడు. నిర్గమకాండాన్ని మనం 2 ప్రధాన భాగాలుగా విభజించుకొనవచ్చు. మొదటి 19 అధ్యాయాలు చారిత్రాత్మక విషయాలైతే తదుపరి 20 అధ్యాయాలు 20 నుండి 40 వరకు ఉన్న 21 అధ్యాయాలు లెజిస్లేచర్, అంటే ఇశ్రాయేలును దేవుడు ఒక రాజ్యంగా నిలబెట్టడానికి కావలసినటువంటి విధి విధానాలన్నీ కూడా అందులో చెబుతూ వచ్చాడు. ఇశ్రాయేలు జనాంగం 11 మాసాలు సీనాయి దగ్గర ఉన్నప్పుడు వారు అదే సీనాయి యొద్ద ప్రారంభించి దేవుడు మోషేకు చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారము, టేబర్నకల్, మూవబుల్ టేబర్నకల్, కదిలి వెళ్ళేటువంటి తెరల మధ్య ఉండేటువంటి గుడారం, దేవుడు దానిలో అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టిలో నివసించేటట్లుగా వారి మధ్యకు దిగివచ్చి నివసించేటట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులను ఒక రాజ్యంగా ఏర్పరచుకొని వారి మధ్యన తాను నివాసముండి వారిని నడిపించటానికి ఆయన పూనుకున్నాడు. వారిని తానే స్వయంగా కనాను దేశానికి నడిపించటానికి పూనుకున్నాడు దేవుడు. విధేయత చూపినప్పుడు వారు సులువుగా వెళ్ళేవారు కనానికి, కానీ అవిధేయత చూపిన కారణం చేత దేవుడు 10 మార్లు దేవుని వ్యతిరేకించిన కారణం చేత దేవుడు వారిని, మొదటి తరము వారిని, అనగా ఐగుప్తు నుండి వెలుపటికి వచ్చినటువంటి మొదటి తరము వారిని 40 సంవత్సరాలలో అరణ్యములో చంపివేశాడు. కేవలము కాలేబు, యెహోషువ అనేవారు మాత్రమే లెక్కించబడిన మొదటి తరపు వారిలో వారు మాత్రమే వాగ్దాన భూమిలో ప్రవేశించారు. వారితో పాటుగా 2వ తరము ఇజ్రాయేలీయులు కనానులో ప్రవేశించారు. ఇశ్రాయేలు స్టోరీ చాలా బాగుంటుంది. వారి యొక్క ప్రతి ప్రయాణం కూడాను అద్భుతంగా దేవుడు కొనసాగించాడు. దేవుడు వారికి కర్తగా ఉండి నడిపించాడు. నిర్గమకాండము మనం చూస్తున్నప్పుడు మోషే యొక్క పుట్టుకతో వివరాలు ప్రారంభమవుతాయి. మోషే పుట్టినప్పటికే ఇజ్రాయేలు కాల్బలం విస్తృతంగా వ్యాపించిపోయారు. మోషే తన 80వ ఏట తాను ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించిన తరువాత జనసంఖ్య రాశాడు. కనుక ఇబ్బిడి ముబ్బిడిగా పెరిగిపోయినటువంటి జనాభా, ఫరో అనేటువంటి రాజు ఎవరైతే ఐగుప్తునకు ఫరోగా ఉన్నారో అతడు యోసేపును ఎరుగని వాడుగా కనిపిస్తాడు. ఆ ప్రభావం అంతటినీ మరిచిపోయినటువంటి ఫరో అతడు. చాలా వైభవంతో ప్రవేశించినటువంటి ఇజ్రాయేలు, ఐగుప్తులోనికి వైభవంతో ప్రవేశించినటువంటి ఇజ్రాయేలు యోసేపు అనంతరం, యోసేపు మరణానంతరం, యోసేపును ఎరుగని ఫరోల పాలనలో జనసంఖ్య విస్తరించినందుచేత వారు శత్రువులతో చేతులు కలిపి వెళ్ళిపోతారనే భావనతో హింసకు గురయ్యారు. అందుకనే వారి యొక్క జనాభా సంఖ్యను రిస్ట్రిక్ట్ చేయటానికి, ఆటంకపరచడం కొరకు మగపిల్లలను చంపమనేటువంటి చట్టాన్ని ఫరో తీసుకొచ్చాడు ఇశ్రాయేలీయుల పట్ల. హెబ్రీయులుగా పిలువబడ్డారు వీరక్కడ.
హెబ్రీయుల స్త్రీలు చురుకైన వారు అని చెప్పి షిఫ్రా పూయా అనేటువంటి ఇద్దరు మంత్రసానులు మగపిల్లలలో కొందరిని బ్రతకనిచ్చారు. అలా ప్రారంభమైన చరిత్రలో మోషే పుట్టాడు. మోషే అమ్రాము యాకేబుదు అనేటువంటి దంపతులకు పుట్టాడు. అమ్రాము కహాతు యొక్క కుమారుడు, కహాతు లేవి యొక్క కుమారుడు. కాబట్టి ఈ అమ్రాము యాకేబుదులు ఇద్దరు కూడా ఈజిప్టులోనే పుట్టారు, ఐగుప్తులోనే పుట్టారు. ఐగుప్తులో జన్మించిన వీరు వివాహం చేసుకున్నందున వీరికి ముగ్గురు సంతానం కలిగారు. మిరియాము, అహరోను, మోషే. మోషే కంటే అహరోను 3 ఏళ్ళు పెద్దవాడు. మోషే కంటే మిరియాము 6 సంవత్సరాలు పెద్దది. కనుక అమ్రాము, యాకేబెదు, మిరియాము, అహరోను, మోషే అనేవారు 5గురు ఒక కుటుంబం. కనుక మోషేని నీటి నుండి తీసిన వాడుగా మోషే అనే పేరు ఫరో యొక్క రాజకుమార్తె పెట్టింది. మోషే 120 సంవత్సరాల జీవితంలో ఫస్ట్ 40 ఇయర్స్, మొదటి 40 సంవత్సరాలు మనకు మొదటి అధ్యాయాల్లో వివరించబడింది. ఆ తర్వాత అతడు మిద్యానుకు పారిపోయి 40 సంవత్సరాలు అక్కడ మామగారు రఘుయేలు ఇత్రో ఇంట ఉన్నాడు. అక్కడ సిప్పోరాను వివాహం చేసుకుని గెర్షోనును కన్నాడు, ఎలియజరును కన్నాడు. కనుక ఆ తర్వాత హోరేబు పర్వతం దగ్గర 3వ అధ్యాయంలో ప్రభువు యొక్క దర్శనాన్ని పొందాడు. ప్రభువు అతనిని ఐగుప్తుకు వెళ్ళమని సూచించినప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్ళాడు. అతని అన్నను దేవుడు అతనికి ఒక సహకారిగా ఇచ్చాడు. ఈ అన్నదమ్ములిద్దరూ ఫరో ఎదురు నిలిచి యెహోవా తన ప్రజలను పోనీయమంటున్నాడు అన్నప్పుడు దేవుడు ముందే చెప్పాడు, ఫరో హృదయాన్ని నేనే కఠినం చేస్తానని. ఆ విధంగా 10 మార్లు అతని హృదయం కఠినమైంది. అనేక అద్భుతముల చేత, తెగుళ్ళ చేత దేవుడు ఐగుప్తు దేశాన్ని నాశనం చేశాడు. ఆఖరిగా ఐగుప్తు యొక్క తొలుచూలు సంతానం అంతటినీ చంపి తాను యెహోవానని రుజువు చేసుకొని ఫరో యొక్క బలాన్ని అణిచివేసి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇశ్రాయేలీయులు దోచుకొని విలువైనటువంటి నగలను, వస్త్రాలను దోచుకొని వారు వెలుపటకొచ్చారు. వారు వెలుపటికి వచ్చిన తరువాత ఎర్ర సముద్ర మార్గంలో వాళ్ళు ప్రయాణం చేశారు. ఫరో వెనకబడ్డాడు. ఫరోను ఎర్ర సముద్రంలో దేవుడే ముంచి వేసిన సంఘటన అద్భుతమైనటువంటిది. మోషే చేయి చాచినప్పుడు ఎర్ర సముద్రం చీలిపోయింది, ఆరిన నేల ఏర్పడింది. ఇజ్రాయేలీలు అవతల ఒడ్డుకు ఆరిన నేల నుండి వెళ్ళారు. తరిమినటువంటి ఫరో నీళ్ల మధ్యలో, సముద్ర మధ్యలోకి వచ్చినప్పుడు మోషే ఆ నీటిని కలిపినప్పుడు ఉప్పొంగినటువంటి నీటి కింద ఫరో సైనికులు 600 రథాలు మునిగిపోయాయి, చనిపోయారు. ఆ విధంగా దేవుడు మహాప్రభావం చేత ఆరిన నేలను వారిని నడిపించి తన శక్తిని చూపించి అద్భుతాలు జరిగిస్తూ వారిని నడిపిస్తూ వచ్చాడు. అద్భుతమైనటువంటి విధానంలో దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. కనుక ఈ యొక్క చరిత్ర మనం చూస్తున్నప్పుడు ప్రత్యేకముగా నిర్గమకాండము దేవునితో వారి సహవాసము ఏ విధంగా ఉండినదో, దేవుడు వారి మధ్యన ఏ విధంగా తాను ఉంటూ కార్యాలను జరిగిస్తున్నాడో అన్నీ కూడా చేస్తూ వచ్చాడు. తర్వాత సీనాయి పర్వతం దగ్గర దేవుడు తాను దిగి వస్తానని చెప్పాడు. దేవుడు దిగి వచ్చాడు తన మాట చొప్పున. వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉండగా వారికి తన సన్నిధిని ఇచ్చి నడిపించటానికి
తాను వారి మధ్యన నివాసం ఉండటానికి, ప్రత్యక్ష గుడారం ద్వారా వారిని నడిపించటానికి దేవుడు సంకల్పించి వారి మధ్యకు దిగి వస్తానని మోషేకు వాగ్దానం చేశాడు. కనుక ప్రభువు 19వ అధ్యాయంలో అగ్నితో సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చారు. బోరధ్వని బిగ్గరగా మోగింది. 10 ఆజ్ఞలు అక్కడ 20వ అధ్యాయంలో ప్రభు గాఢాంధకారం నుండి అనుగ్రహించాడు. ఇక 21వ అధ్యాయం నుండి లెజిస్లేచర్ కనిపిస్తుంది మనకు. ఇశ్రాయేలీయులకు నియమించవలసిన న్యాయ విధులు ఏమిటి అనగా అంటూ 21వ అధ్యాయం నుండి మనకు 35వ అధ్యాయం వరకు కూడాను యాజకులు ఎలా ఉండాలి, లేవీయులు ఏ విధంగా ఉండాలి, మందిరాన్ని ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా చెబుతూ వచ్చాడు. తర్వాత 35వ అధ్యాయం నుండి 40 వరకు మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మోషే ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి దాన్ని నిలవబెట్టాడు. దాన్ని నిలవబెట్టేటప్పటికి 2వ సంవత్సరం మొదటి నెల మొదటి దినం వచ్చింది. మోషే యొక్క చరిత్రలో ఈ అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుడిచ్చినటువంటి రాతి పలకలను తెస్తున్నటువంటి మోషే ఇశ్రాయేలీయుల యొక్క విగ్రహారాధనకు కురింగిన వాడే వాటిని పాల్గొట్టాడు. మరలా ప్రభు అతన్ని పైకి పిలుచుకొని అతనికి ఆ ఆజ్ఞలను రాసిచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి వర్ణన. దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యలోనికి దిగివచ్చి వారిని నడిపించి తన రాజ్యంగా వారిని చేసుకొని వారు ఏ విధంగా జీవించాలో విధి విధానాలన్నీ వారికి స్వయంగా తానే తెలియజేసి ఒక రాజ్యంగా ఏర్పరిచాడు. దేవుడు అబ్రహాము యొక్క సంతానము ద్వారా లోకాన్ని దీవించాలనుకున్నాడు. లోకమంతటికి వారు దీవెనగా మారటానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వారి నుండే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విమోచించబడినప్పటి నుండి వాళ్ళు మోయాబు మైదానాలకు, అనగా యోర్దాను తూర్పు భాగాన ఉన్నటువంటి మోయాబు మైదానాల యొద్దకు వచ్చి వారు విశ్రమించే అంతటి వరకు 42 స్థలాలలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు భిన్నమైన అనుభవాలతో. మనకు నిర్గమాకాండంలో మనం చూస్తే 12వ అధ్యాయంలో దేవుడు వారిని విమోచించడానికి పస్కా ఏర్పాట్లు చేయమని చెప్పినప్పుడు వారు రామసేసు అనేటువంటి స్థలంలో వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తాము. రామసేసు అనేటువంటి ప్రాంతం మొదలుకొని వాళ్ళు ప్రత్యేకంగా మనకు కదలాడినటువంటి స్థలాలు నిర్గమాకాండం 19వ అధ్యాయము సీనాయి అరణ్యం వరకు ఉన్న ప్రదేశాలు ఒక్కసారి చూద్దాం. రామసేసులో వాళ్ళు బయలుదేరారు. రామసేసు నుండి బయలుదేరారు. రామసేసు అనేది ఈ ఐగుప్తు దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డిస్ట్రిక్ట్. ఇది ఐగుప్తులోకెల్లా శ్రేష్టమైనటువంటి భూభాగం కలిగినటువంటిదిగా మనకు చెప్పబడుతోంది. ఇప్పుడు దీన్ని పై రామసేస్ అని ఇప్పుడు మోడర్న్ లొకేషన్లో చెబుతున్నారు. ఆ తర్వాత సుక్కోతుకు వచ్చారు. సుక్కోతుకి నిర్గమాకాండ 12వ అధ్యాయం 37వ వచనంలో, 13వ అధ్యాయం 20వ వచనంలో సుక్కోతుకు వచ్చారు. దీన్ని పీతోము అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఏతాముకు వచ్చారు. ఏతాము ఇప్పుడు ఇస్మాయిలియా అని పిలువబడుతోంది. నిర్గమ 13:20లో ఈ యొక్క ఏతామును గూర్చిన వివరాలు ఉన్నాయి. ఇది విల్డర్నెస్కి, అరణ్య భాగానికి ఒక ఎడ్జ్ ప్రారంభంగా మనకు కనిపిస్తుంది. తర్వాత పీహహీరోతు ఇది మనకు మిగ్దోలు ప్రాంతంలో ఉంది. మిగ్దోలు ప్రాంతంలో ఉన్నది. అక్కడే వాళ్ళు బయల్సఫోను అనేటువంటి ప్రాంతంగా కూడా దీన్ని చెప్పారు. పీహహారోత్ ఇది నిర్గమ 14:12లో కనిపిస్తోంది. ఈ మధ్యననే వారు దిగమని ప్రభు చెప్పినటువంటిది. ఆ తర్వాత వాళ్ళు నిర్గమాకాండ 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మారాకు వచ్చారు.
మారాలో నీరు చేదుగా ఉన్నది. అది 30 కిలోమీటర్లు ఉత్తర భాగాన, సూయజ్ పోర్టుకి 30 కిలోమీటర్ల ఉత్తర భాగాన ఉన్నట్లుగా మనకు చెప్పబడింది. ఆ తర్వాత 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్న ఏలీముకి వచ్చారు. సీను అరణ్యానికి నిర్గమాకాండం 16వ అధ్యాయము 17 అధ్యాయాల్లో వాళ్ళు ప్రవేశించారు. అక్కడే పూరేళ్లు మన్నా వారికి ఇవ్వటం జరిగింది. ఏలీము మరియు సీనాయి మధ్య వారు ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నాను పూరేళ్లను కురిపించినట్లుగా తెలుస్తోంది. ఇవి మనకు ప్రధానంగా నిర్గమాకాండంలో మనం ఈ విషయాలు చూస్తాం. తర్వాత వారు రెఫీదీముకి వచ్చారు. రెఫీదీముకి నిర్గమాకాండం 17వ అధ్యాయము 19 అధ్యాయాల్లో వారు రెఫీదీము దగ్గరకు వచ్చినట్లుగా రాసింది. అక్కడనే బండ మీద, హోరేబు బండ మీద ప్రభువు కొట్టమన్నారు. బండను కొట్టగా నీళ్లు వచ్చినది అక్కడ నుండే. ఆ రాతిని కొట్టినప్పుడు నీరు ప్రవహించి వారి దాహం తీరింది. అది రెఫీదీము అని పేరు పెట్టారు. తర్వాత సీనాయి పర్వతం దగ్గర 19వ అధ్యాయంకి వాళ్ళు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఈ తర్వాత చరిత్ర అంతా కూడా మనం చూస్తే సంఖ్యాకాండంలో మరికొన్ని స్థలాలు గుండా వాళ్ళు వెళ్ళినట్లుగా కనబడుతుంది. కిబ్రోతు హత్తావా, హజారోతు, రిత్మా, రిమ్మోను, పెరెజు, లిబ్నా, రిస్పా, కెహెలత మరియు సఫేరు కొండ, హరదా, మఖేలోతు, తహాతు, తారా, హష్మోనా, మోర్సత్, మోసెరోతు, బెనేజఖాన్, హూరు, యొద్బాతా, అబ్రోనా, ఇజియోను గెబరు, కాదేశు, మౌంట్ హోరు, హోరు కొండ, మౌంట్ హోరు, జల్మోనా, పునోను, ఓబోతు, అబారీము, దీబోను, గాదు, అల్మోను, దిబ్లాతియాము, అబారీము కొండలు, మోయాబు మైదానాలు. ఈ విధంగా 42 స్థలాలు వాళ్ళు తిరుగాడుతూ వచ్చారు. వీటి మధ్యలో 10 మార్లు దేవుని తృణీకరించారు, విసిగించారు. ఆ కారణం చేత వాళ్ళు అరణ్యంలోనే చనిపోయారు. మొదటి జనాభా లెక్కించబడినది అరణ్యంలో చనిపోయారు. మనకు నిర్గమకాండం ఈ వివరాలు తెలియజేస్తుంది. ఇదే వివరాలు, ఇదే జర్నీ మనకు సంఖ్యాకాండంలో కూడా మొదటి జనాభా, రెండవ జనాభా లెక్కించటం వంటివి ఈ సంఖ్యాకాండంలో మనకు కనిపిస్తాయి. మోషే ఈ 2 జన సంఖ్యలను కూడా చేశాడు. కనుక ఇజ్రాయేలీయుల చరిత్రలో నిర్గమకాండం ప్రధాన భాగంగా మనకు అర్థమవుతోంది. ఈ గ్రంథాన్ని మనం మొదటి అధ్యాయం నుండి అధ్యాయ ధ్యానాలుగా ప్రారంభించుకుందాం.